సీనియర్ యాక్టర్ దేవదాస్ కనకాల భార్య లక్ష్మీదేవి చనిపోయారు. ఉదయం గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని ఇంట్లో ఆమె కన్నుమూశారు. లక్ష్మీదేవి కొడుకు నటుడు రాజీవ్ కనకాల, కోడలు యాంకర్ సుమ, మాస్టర్ కాపురం, మాయలోడ్తో పాటు మొత్తం 6 సినిమాల్లో నటించారు లక్ష్మీదేవి. దేవదాస్ కనకాల, లక్ష్మీదేవి కలిసి ఫిలిం ఇన్స్టిట్యూట్ రన్ చేశారు. ఎందరికో నటనలో శిక్షణ ఇచ్చారు. ఫిలిం అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్గా పనిచేశారు. లక్ష్మీదేవి మృతికి మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. ఆమె శిష్యుడు అయినందుకు తాను గర్వపడుతున్నా అన్నారు. ఫోన్లో రాజీవ్ కనకాలతో చిరు మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్, శ్రీకాంత్, శివాజీ రాజా, ఉత్తేజ్ లక్ష్మీదేవికి నివాళులర్పించారు. మార్నింగ్ 7:30కి మా అమ్మ లక్ష్మీదేవి కనకాల గారు కార్డియాక్ అరెస్ట్ ద్వారా ఉదయం పాస్డ్ అవే. గొప్ప టీచరు, అలాగే నటి, కొన్ని వేల నాటకాలు చేసింది. ఆవిడకి అద్భుతమైన సంపూర్ణమైన లైఫ్. ఎందుకంటే పిల్లలు మాత్రమే కాదు, బోల్డంతమంది ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు అందరూ పిల్లల్లాగా అందరూ సక్సెస్ఫుల్గా ఉండడం వల్ల ఆవిడ డెఫినెట్గా సంపూర్ణమైన లైఫ్ గడిపింది. ఆవిడ ది గ్రేట్ రజనీకాంత్ గారికి, చిరంజీవి గారికి, నారాయణరావు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులకి ఆవిడ క్లాసులు తీసుకోవడం జరిగింది. మమ్మల్ని ఎప్పుడు సొంత పిల్లలాగే చూసుకునేది. మమ్మల్ని మా తల్లి లాంటి వ్యక్తి రోజు లేకపోవడం చాలా బాధాకరం. మా గురుగారు దేవదాస్ కనకాల గారు కానీ, మా సుమ్మ కానీ, రాజీవ్ కానీ వాళ్ళంత బాధల్లో ఉన్నారో తెలిసి ఈరోజు మాకు ఆవిడ ఎక్కడున్నా సరే ఆవిడ మనసుకి ఆత్మ శాంతించాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నేను దీక్షిత్ గారి దగ్గర కూడా నేను ఇన్స్టిట్యూట్ చేసేటప్పుడు ఈవిడ గెస్ట్ లెక్చరర్గా వచ్చారు. సో ఆవిడ లెక్చర్ కూడా నేను విని పెరిగినవాడిని యాక్టింగ్లో. బాగా ఎందుకు ఇష్టం అంటే చిరంజీవి గారు కూడా ఈవిడ లెక్చరర్ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. చిరంజీవి గారి విషయాలని, మిగతా పెద్ద పెద్ద యాక్టర్స్ విషయాలన్నీ చెప్తూ ఉండేవారు. ఆ క్రేజ్తో మేడం పాటలు అంటూ వింటూ పెరిగాను నేను. సో మేడం సడన్గా ఇలా మిస్ అవ్వడం చాలా బాధగా ఉంది.